ఇప్పుడు మీకు ప్రిపరేషన్ అనేది ఎఫెక్ట్‌గా చేయడానికి కావాల్సిన కొన్ని మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు కేర్‌ఫుల్‌గా వినిన తర్వాత వాటిని వినడమే కాదు ఎగ్జిక్యూట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈవెన్ లాస్ట్ ఇయర్ మా దగ్గర ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళలో థర్డ్ ర్యాంక్, 26థ్ ర్యాంక్, 69థ్ ర్యాంక్ ఇలా రావడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అయ్యాననమాట. అండ్ ఈవెన్ నా ప్రిపరేషన్ టైంలో కూడా నేను సెమ్‌లో ఉన్నప్పుడు ఎలా ఫాలో అయ్యాను ఏంటి అని చెప్పి, అండ్ అలాగే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అయ్యారో ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పిన ఏవైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ పర్టిక్యులర్ వీడియోని డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో మొత్తం 4-5 పాయింట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ పాయింట్స్‌ని కరెక్ట్‌గా విన్నట్లయితే మాత్రం వినిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మాత్రం మీరు అనుకున్న ర్యాంక్‌ని ఈజీగా కొట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో గైస్ ఇందులో ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా? చూస్ ద రైట్ సిలబస్ ఫర్ యూ. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది స్టూడెంట్స్ అనేవాళ్ళు ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసుకుంటారు అనమాట సబ్జెక్ట్స్ అనేవి. అది మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు. బట్ అలా చేయొద్దు. ఏదైతే ఇప్పుడు మీరు ఫిఫ్త్ సెమ్‌లో ఉంటే ఫిఫ్త్ సెమ్‌లో ఉన్న ఏవైతే కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో దట్ మీన్స్ బ్రాంచ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాంగ్ విత్ దట్ మీరు ట్రైనింగ్‌లో ఉంటే ట్రైనింగ్‌లో ముందు ఏదైతే 2 to సెమ్ అయి ఉంటుంది కదా, అప్పుడు ఏదైతే మీరు పిక్ చేసుకున్నారో దట్ మీన్స్ 2 to సెమ్‌లో ఉన్న ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. కోర్ సబ్జెక్ట్స్ అనమాట. ఓకేనా? ఇక్కడ నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు అసలు లేదనుకుంటే నా జూనియర్స్ ఎవరైతే నేను గైడెన్స్ ఇచ్చాను కదా, వాళ్ళు ప్రిపేర్ అవుతున్న చెప్పిన ఒకే ఒక మెయిన్ థింగ్ ఏంటో తెలుసా? నాకు యాజ్ వాళ్ళకైనా సరే ఫిఫ్త్ సెమ్‌లో నేను ఈజీ కాబట్టి నాకు 4 కోర్ సబ్జెక్ట్స్ దొరికాయి అనమాట. అండ్ దాంతోపాటు నేను కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఎంపీసీలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ని చూస్ చేసుకున్నాను. అట్ ద ఎండ్ ఆఫ్ ది సెమిస్టర్ నాకు ఏదైతే ఫిఫ్త్ సెమిస్టర్ ఉంటుందో ఆ కంప్లీట్ అయ్యేలోగా నేను ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఈ 4 సబ్జెక్ట్స్ అండ్ దీంతో పాటు ఈ కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేది పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. షార్ట్ నోట్స్ అని రాసుకున్నాను. అండ్ అలాగే వీటికి సంబంధించిన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను ప్రాపర్గా బిల్డ్ చేసుకొని ఎవరైతే ఇప్పుడు లైక్ రీసెంట్గా మా దగ్గర జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా సేమ్ ఇవే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా యాజ్ యూజువల్ అనేది ప్రిపేర్ అవుతున్నారు అనమాట. ఎవరైతే ట్రైనింగ్లో ఉన్నారో ట్రైనింగ్లో ఆల్రెడీ వాళ్ళకి ఇప్పుడు ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఉండవు. ఓన్లీ ప్రాజెక్ట్స్ మీద వీటి మీద బిల్డ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైతే 2 to సెమ్ అయిందో 2 to సెమ్లో ఉన్న ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో కోర్ సబ్జెక్ట్స్ వాటిని పిక్ చేసుకొని అండ్ దీంతో పాటు ఒక మ్యాథ్స్ అనమాట. ఎంపీసీలో మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది తీసుకున్నాం. ఎందుకంటే అమౌంట్ ఆఫ్ టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. కంపేర్ టు ఫిఫ్త్ సెమ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే ఎవరైతే ట్రైనింగ్లో ఉంటారో వీళ్ళందరికీ కూడా చాలా ఎక్కువ టైం ఉంటుంది. అండ్ అలాగే లీజర్ పీరియడ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి మ్యాథ్స్ అనేది చేయించడం ప్రాపర్ బెటర్ పాసిబిలిటీ ఉంటుందని చెప్పి వీళ్ళకి మ్యాథ్స్ అని చేస్తున్నాం అనమాట. దీనికి కావాల్సిన షార్ట్ నోట్స్ కానీ, స్టడీ మెటీరియల్స్ కానీ, గెన్స్టర్ బిట్స్ కానీ, మాక్ టెస్ట్లు కానీ, లేదనుకుంటే షార్ట్ కట్ ట్రిక్స్ కానీ ఇలా అన్నీ కూడా ఎవరైతే ఇప్పటివరకు మా దగ్గర జాయిన్ అయ్యారో మీకు అలా తెలిసి ఉంటుంది 200+ స్టూడెంట్స్ వరకు మా దగ్గర జాయిన్ అయ్యారు ఈ సెట్ 2026 బోత్ ఏపీ అండ్ టీఎస్ అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చి ఉంటాను. జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి.